కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నదిలో బాలుడు చిక్కుకుపోవడంతో బుల్ రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని అతన్ని కాపాడే ప్రయత్నం చేపట్టింది. ఈ రెస్క్యూ టీమ్ కి సహాయంగా ఇండియన్ ఆర్మీ కూడా చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో మొత్తం ఆపరేషన్ సాగగా చివరకు బాలుడి దగ్గరకు రెస్క్యూ టీం చేరుకుంది. ఈ ప్రయత్నమంతా కూడా తీవ్రమైన ఉత్కంఠ మధ్య సాగింది. ముందుగా తాడు సాయంతో నదిలో చిక్కుకుపోయిన బాలుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన ప్రవాహ వేగంలో అది ముందుకు సాగలేదు. చివరకు రెస్క్యూ టీం ఇండియన్ ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత సహాయక చర్యలు ముమ్మరమైనట్లు అర్థమవుతోంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నదిలో బాలుడు చిక్కుకుపోవడంతో బుల్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని అతన్ని కాపాడే ప్రయత్నం చేపట్టింది. ఈ రెస్క్యూ టీం కి సహాయంగా ఇండియన్ ఆర్మీ కూడా చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో మొత్తం ఆపరేషన్ సాగగా చివరకు బాలుడి దగ్గరకు రెస్క్యూ టీం చేరుకుంది. ఈ ప్రయత్నమంతా కూడా తీవ్రమైన ఉత్కంఠ మధ్య సాగింది. ముందుగా తాడు సాయంతో నదిలో చిక్కుకున్న బాలుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన ప్రవాహ వేగంలో అది ముందుకు సాగలేదు. చివరకు రెస్క్యూ టీం ఇండియన్ ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత సహాయక చర్యలు ముమ్మరమైనట్లు అర్థమవుతోంది. కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నదిలో బాలుడు చిక్కుకుపోవడంతో బుల్ రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని అతన్ని కాపాడే ప్రయత్నం చేసింది. అయితే ఈ రెస్క్యూ టీం కి సహాయకంగా ఇండియన్ ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో మొత్తం ఆపరేషన్ సాగగా చివరకు బాలుడి దగ్గరకు రెస్క్యూ టీం చేరుకుంది. ఈ ప్రయత్నమంతా కూడా తీవ్రమైన ఉత్కంఠ మధ్య సాగింది. ముందుగా తాడు సాయంతో నదిలో చిక్కుకుపోయిన బాలుడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించిన ప్రవాహ వేగంలో అది ముందుకు సాగలేదు. చివరకు రెస్క్యూ టీం ఇండియన్ ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత సహాయక చర్యలు ముమ్మరమైనట్లు అర్థమవుతోంది.